ఒక ఆశీర్వాదం మనకి వచ్చే ముందు, ఒక దీవెన మనకు వచ్చే ముందు మనం వెళ్ళాల్సిన మార్గం ఏంటి? సుక్కోతు అనుభవం గుండా వెళ్ళాలి. పాకలు గుడారాల అనుభవం గుండా వెళితే ఒక్కొక్క రోజు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను, నేను చెప్తుంటే మీకు కూడా గుర్తొస్తున్నట్టుంది మీ గత జీవితం. మీరు కూడా 4-5 పిల్లలతో, సంతానంతో, బిడ్డలతో సరైన ఇల్లు లేక, వస్తు సామాగ్రి లేక, సరైన వస్త్రాలు లేక, సరైన తిండి లేక పస్తులుండి బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ దేవుడు ఎవరి చెయ్య విడిచిపెట్టలేదు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను పొదుకు మీరు మహా అభివృద్ధి పొందు. దావీదు తన జీవితాన్ని జ్ఞాపం చేసుకుని అంటాడు, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును, నా ఇల్లు ఏ మాత్రపుది. నీ జీవితంలో కూడా అంధకారంతో ప్రారంభించబడిన నీ జీవితం వెలుగుతో ముగించబడుతుంది. పాకలతో ప్రారంభించబడిన నీ జీవితము ఆశీర్వాదాలకి నిలయముగా నా దేవుడు చేయబోతున్నాడు.